ఆత్మకూరు పరిధిలోని రామస్వామిపల్లి పోలింగ్ బూత్ నందు ఏఆర్ కానిస్టేబుల్ను నియమించడం జరిగిందని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. జిల్లాలో ఎక్కడా నకిలీ పోలీసు విధులు నిర్వహించలేదన్నారు. అలాగే రామస్వామిపల్లి పోలింగ్ బూత్ నందు ఏఆర్ కానిస్టేబుల్ను కేటాయించడం జరిగిందని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన అసత్య ప్రచారాలు నమ్మొద్దని ఎస్పీ హఫీజ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఆత్మకూరు మండలం రామస్వామిపల్లి విలేజ్ బూత్ 111-112లో ఒక డూప్లికేట్ పోలీస్ వితౌట్ ఐడెంటిటీ కార్డ్ డ్యూటీ చేస్తున్నారు ఎలక్షన్ రోజంట. సో అది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను క్లారిఫై చేస్తున్నాను. అక్కడ డూప్లికేట్ పోలీస్ ఉద్యోగం చేసింది ఏం లేదు. అక్కడ డ్యూటీలో ఉన్న మన నెల్లూరు జిల్లాకి సంబంధించిన ఏఆర్టీసీ 102817 ఈ తిరుమల వాసుని డ్యూటీగా చేశారు. మన పాస్పోర్ట్ చేశాము ఆ రోజుకి. వీడియోలో కూడా మన ఏఆర్టీసీనే ఉన్నారు. సో ఇక్కడ ఎక్కడ డూప్లికేట్ పోలీస్ పని చేసింది అంటే అక్కడ ఇది మొత్తం ఫేక్ న్యూస్. సో దయచేసి దీన్ని నమ్మకండి. సో అందులో వితౌట్ ఐడెంటిటీ కార్డ్ నేమ్ బ్యాచ్ లేదంట. అది మనకి వీడియోలో అడిగినట్లు తెలుస్తుంది. సో మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఆ నేమ్ బ్యాచ్ ఏదుందో అది కొద్దిగా డ్యామేజ్ అయిన వల్ల కన్సల్ట్ ఏఆర్టీసీ దాన్ని తీయడం జరిగింది. సో దాని మీద కూడా ఎక్స్ప్లెనేషన్ ఫార్వర్డ్ చేస్తాము. బట్ దిస్ ఇస్ టోటలీ ఫేక్ న్యూస్ దట్ సమ్ డూప్లికేట్ పోలీస్ హ్యాస్ ఎంగేజ్డ్ ఇన్ ఓల్డ్ డే డ్యూటీ అట్ రామస్వామిపల్లి.